దానిమ్మ పంటకు సంబంధించి బ్యాక్టీరియల్ బ్లైట్ విషయంలో చాలామంది ఫార్మర్స్ ఒక 5 మేజర్ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. ఆ మేజర్ మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో నేను కంప్లీట్గా డిస్కస్ అయితే చేస్తాను. ఎందుకంటే మీరు దానిమ్మలో చేయాల్సిన పనుల కంటే కూడా మీరు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. ఆ మిస్టేక్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిని మేజర్గా తెలుసుకోవాలి. ఆ మిస్టేక్స్ వల్ల ఒక చిన్న మిస్టేక్ వల్ల మీకు ఎంతో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒక ఇయర్ మొత్తం ఒక సీజన్ మొత్తం క్రాప్ పైన మొత్తం దాని ఎఫెక్ట్ అనేది మీకు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ విషయంలో ఫార్మర్స్ చేసినటువంటి కొన్ని తప్పుల్ని నేను ఫీల్డ్ విజిట్స్ చేసినప్పుడు బాగా అబ్జర్వ్ అయితే చేశాను. వాటన్నిటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఓవరాల్గా ప్రజెంట్ దానిమ్మ యొక్క పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే దానిమ్మ అంబే బహార్ క్రాప్కి సంబంధించి ఏ ఏ ఏరియాస్లో అయితే క్రాప్కి వెళ్తారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఆల్మోస్ట్ వర్షాలు అనేవి దాదాపు ఒక 10-15 డేస్ నుంచి హెవీగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, దాంతోపాటు మేజర్గా మహారాష్ట్రలో కూడా లాస్ట్ 10 డేస్ నుంచి కుండపోత వర్షాలు అయితే పడుతున్నాయి. చాలా వరకు కొన్ని తోటల్లో అయితే ఫ్లడ్ మొత్తం అంతా కూడా తోటలో మొత్తం అంతా కూడా మోకాటెత్తు నీళ్లు కూడా నిలబడిపోయాయి. అలాంటి వీడియోస్ కూడా నాకు వచ్చాయి. సో మహారాష్ట్రలో కూడా మనకు ఈ సంవత్సరం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఆల్ ఓవర్ అన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది హెవీగా అయితే స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి మేజర్గా ఫార్మర్స్ చేసినటువంటి మిస్టేక్స్ గురించి నేను చెప్తాను. చాలా వరకు అన్ని తోటలు మన ఆంధ్ర, తెలంగాణ అండ్ ఈవెన్ కర్ణాటక అన్ని ప్రాంతాల్లో బ్యాక్టీరియల్ బ్లైట్ అయితే హెవీగా అయితే ఈసారి అటాక్ చేసింది. ఎంత పర్సంటేజ్ ఈ సంవత్సరం తోటలు నిలబడతాయి, ఎంత పర్సంటేజ్ నిలబడవు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఈవెన్ లీఫ్ పైన కూడా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఈ సీజన్లో కనిపిస్తుంది. జనరల్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతాల్లో లీఫ్ పైన బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా అడ్వాన్స్గా మే నెలలోనే ఈ పరిస్థితి అనేది చూడడానికి కనిపిస్తుంది. ఫర్దర్గా వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫర్దర్గా కూడా ఇంకా మనకు బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఏమేమి ఫార్మర్స్ చేయకుండా ఉండాల్సినటువంటి కొన్ని మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి ఫార్మర్స్ ఈ బ్యాసిలస్ గురించి చెప్పాలి. ఈ బ్యాసిలస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి చూసుకుంటే బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి లాస్ట్ 30 ఇయర్స్ నుంచి సైంటిస్టులు దీనిపైన వర్కింగ్ చేస్తున్నారు. ఎన్ఆర్సిపి వాళ్ళు కానీ ఇంకా కొన్ని యూనివర్సిటీ వాళ్ళు మనకు వర్కింగ్ అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రాపర్గా 100% సొల్యూషన్ అనేది ఎక్కడా కూడా లేదు. సో కాబట్టి ఈ విషయం ఫస్ట్ పాయింట్ ఫార్మర్స్ అందరూ కూడా ఈ ఫస్ట్ విషయాన్ని గుర్తుకు పెట్టుకోండి. అయితే ఈ క్రమంలో ఫార్మర్స్ ద్వారానే ఇనిషియేషన్ జరిగి ఫార్మర్స్ ద్వారానే కొన్ని ప్రోడక్ట్స్ అనేవి బయటకు వచ్చాయి. కొన్ని బెస్ట్ ప్రోడక్ట్స్ అనేవి, బెస్ట్ మెడిసిన్స్ అనేవి బయటకు వచ్చాయి. వాటిలో వన్ ఆఫ్ ద మెడిసిన్ వచ్చేసరికి బ్యాసిలస్ 30 బిలియన్ అనమాట. సో ఈ బ్యాసిలస్ అనేది జనరల్గా బ్యాసిలస్ అంటే ఏంటంటే బయోలాజికల్ ఫంగిసైడ్. ఈ బయోలాజికల్ ఫంగిసైడ్ అంటే బయోఫంగిసైడ్ అంటారు దీన్ని. ఈ బయోఫంగిసైడ్ అనేది నార్మల్ కౌంట్లో వస్తుంది. జనరల్గా 1 బిలియన్, 2 బిలియన్, 5 బిలియన్ వరకు వస్తుంది. కానీ అట్లా కాకుండా 30 బిలియన్ బ్యాసిలస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎఫెక్టివ్గా ఇప్పుడున్న మెడిసిన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు బ్యాక్టీరియల్ బ్లైట్కి. ఇది మాత్రము ఒక్కసారి స్ప్రే చేస్తే దాదాపు 3 to 4 days, 5 days వరకు కూడా డిసీజ్ని ఆపేస్తుంది. ఎక్కడికెక్కడ డిసీజ్ని ప్యారలైజ్ చేస్తుంది అనమాట. ఎక్కడికెక్కడ దాన్ని స్టాప్ చేస్తుంది. సో దీన్ని లాస్ట్ ఇయర్ నుంచి నేను చాలా వరకు దీన్ని రికమెండ్ చేస్తున్నాను. అప్పటి నుంచి మనకు ఈ ప్రోడక్ట్ అనేది బాగా ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఈ కర్ణాటక కానీ ఈ ప్రాంతాల్లో చాలా చాలా బాగా ఫేమస్ అయితే అయిపోయింది. సో అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొత్తగా దీని గురించి చెప్పడం మొదలుపెట్టారు బయటకు వచ్చి. సో అయితే దీనికి సంబంధించి చాలా వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి వెళ్తుంది. సో దీన్ని ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి అండ్ ఎంత డోస్లో వాడాలి, ఈ వివరాలు ఏవి తెలియకుండా కొంతమంది ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చేసి ఏదో ఒక బాటిల్ తీసుకొచ్చి ఇది వాడండి అన్నట్లుగా బయట అయితే మార్కెటింగ్ చేసుకునేదానికి ఈ ప్రోడక్ట్ హైప్ క్రియేట్ అయ్యేసరికి చాలామంది ఏంటంటే దీన్ని మనీ కింద కన్వర్ట్ చేసుకునేదానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ బ్యాసిలస్ విషయంలో మేజర్గా ఫార్మర్స్ చేస్తున్నటువంటి ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే దీన్ని స్ప్రే చేసే టైం. సో చాలామంది మనకు దీని గురించి స్ప్రే చేసే టైం గురించి ఎవరు కూడా మెన్షన్ అయితే చేయట్లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి కూడా మెన్షన్ చేస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను ప్రతిసారి. సో ఈ బ్యాసిలస్ని స్ప్రే చేసే బెస్ట్ టైం ఏంటంటే ఈవినింగ్ టైంలో 6 తర్వాత మీరు చేయాలి. డే టైంలో స్ప్రే చేస్తే ఈ బ్యాసిలస్ అనేది అస్సలు పనిచేయదు మీకు. ఇది 100% గ్యారంటీడ్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ బ్యాసిలస్ అనేది బయోఫంగిసైడ్. ఇది లైవ్లో ఉన్న దీంట్లో వాటర్ కలపగానే దీంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది లైవ్లోకి వచ్చేస్తుంది, అంటే యాక్టివ్ అయిపోతుంది.
సో యాక్టివ్ అయిపోయినటువంటి బ్యాక్టీరియాని మనము ప్లాంట్స్ పైన స్ప్రేయింగ్ అనేది చేయాలి. సో అయితే దీనికి ఒక పర్టికులర్ టెంపరేచర్ అనేది అవసరం అవుతుంది. మినిమం 25 డిగ్రీస్కి బిలో టెంపరేచర్ ఉంటేనే ఈ బ్యాసిలస్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో 25 డిగ్రీస్కి అబోవ్ టెంపరేచర్ వెళ్ళిందంటే ఆటోమేటిక్గా బ్యాసిలస్ అనేది కంప్లీట్గా చనిపోతుంది. ఈ బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. మీకు ఏ మాత్రం రిజల్ట్ రాదు. ఈ మధ్య కాలంలో కొంతమంది బ్యాసిలస్ నేను స్ప్రే చేశాను, వర్క్ చేయలేదు అన్నట్లుగా అడుగుతున్నారు నాకు. సో దానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట. మీరు చేసే టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈవినింగ్ టైంలో చేశారంటే మినిమం 6 to 8 అవర్స్ 10 అవర్స్ వరకు దీనికి టైం అనేది దొరుకుతుంది. కూల్ క్లైమేట్ ఉంటుంది. ఈ టైం చాలు దీనికి వర్క్ చేయడానికి. ఇది ఎక్కువ రోజులు కూడా పనిచేయదు మీకు ప్లాంట్ పైన. ఒకసారి స్ప్రే చేశారంటే ఆ రోజు నైట్ అంతా పని చేస్తుంది. నెక్స్ట్ డే కనుక విపరీతమైనటువంటి ఎండ పడిందంటే ఆ రోజు దాని పని అనేది ఫినిష్ అయిపోతుంది. ఇన్ కేస్ దాని తర్వాత క్లౌడీ క్లైమేట్ ఉంది, కూల్ వాతావరణం ఉంటే అది ఫర్దర్గా కూడా కొనసాగుతుంది, వర్కింగ్ అనేది చేస్తుంది. సో అట్లా లేకుండా ఈవినింగ్ టైంలో లేకుండా డే టైంలో ఎప్పుడు పడితే అప్పుడు స్ప్రే చేస్తున్నారు. దానివల్ల మీకు రిజల్ట్ అయితే 0 వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి 25 డిగ్రీస్ కంటే బిలో ఎంత తక్కువ టెంపరేచర్ ఉంటే ఈ బ్యాక్టీరియా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఈ బ్యాసిలస్కి సంబంధించి చాలామంది ఏంటంటే ఫార్మర్స్ చేస్తున్నటువంటి ఇంకొక మిస్టేక్ ఏంటంటే కాపర్కి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేస్తున్నారు. ఆ మందులు స్ప్రే చేసి విపరీతంగా కాపర్ సంబంధించిన మందులు స్ప్రే చేస్తున్నారు. దాంట్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేదంటే ఈ బోర్డో పేస్ట్ కానీ స్ప్రే చేస్తున్నారు. అదేమవుతుందంటే కాపర్కి సంబంధించిన మందులన్నీ కూడా కాంటాక్ట్ ఫంగిసైడ్స్ పౌడర్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి స్ప్రే చేసిన తర్వాత అవి లీఫ్ పైన బాగా ఒక లేయర్ లాగా పెయింట్ పూసినట్లుగా, పూతలాగా, పౌడర్ పూసుకున్నట్లుగా చెట్టు పైన బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దానిపైనే బ్యాసిలస్ని తీసుకొని పోయి స్ప్రే చేస్తున్నారు. అట్లా స్ప్రే చేసినా కూడా మీకు బ్యాసిలస్ పనిచేయదు. ఎందుకంటే కాపర్ అనేది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో అంటే ఈ బ్యాసిలస్కి అది విరుగుడు లాగా పనిచేస్తుంది. బ్యాసిలస్ని ఇది చంపేస్తుంది కాపర్ అనేది. సో కాపర్కి సంబంధించిన మందు లీఫ్ పైన ఉన్నంత వరకు మీరు బ్యాసిలస్ స్ప్రే చేస్తారంటే మీకు 0% రిజల్ట్ వస్తుంది. అస్సలు రిజల్ట్ రాదు. మీరు చేసినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లీఫ్ పైన మీకు ఏమన్నా కాపర్కి సంబంధించిన మందులు మీరు స్ప్రే చేసి ఉన్నట్లయితే వాటిని వాష్ చేసి దాని తర్వాత ఈ బ్యాసిలస్ని స్ప్రే చేయండి. అనవసరంగా కాపర్కి సంబంధించిన మందులు చెట్టు పైన పౌడర్ లాగా పూసి ఉండి బ్లూ కలర్లో తోట చూస్తే దూరం నుంచి చూస్తే బ్లూ కలర్లో కనిపిస్తూ ఉన్నట్లయితే అట్లాంటి పక్షంలో మీరు స్ప్రే చేశారంటే ఇది పనిచేయదు. ఇంకొక విషయం, బ్యాసిలస్ స్ప్రే చేయడానికి 1 week 10 days ముందు మీరు కాపర్కి సంబంధించిన మందు, యాంటీబయాటిక్కి సంబంధించిన మందు స్ప్రే చేసి ఉండకూడదు. స్ప్రే చేసి ఉంటే ఖచ్చితంగా మీకు బ్యాసిలస్ స్ప్రే చేశారంటే పనిచేయదు. సో ఇది కూడా ఫార్మర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని బ్యాసిలస్ని స్ప్రే చేయండి. ఊరికే వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి బ్యాసిలస్ని ఎట్లా పడితే అట్లా స్ప్రే చేశారంటే ఇది పనిచేయదు. సో దీనికి ఇది కూడా ఒక మేజర్ కీలకమైనటువంటి రీజన్ అనమాట, ఇది పని చేయకపోవడానికి. కావాలంటే మీరు ఫస్ట్ బ్యాసిలస్ స్ప్రే చేసి దాని తర్వాత 3 days 4 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ యాంటీబయాటిక్ కానీ కాపర్ కానీ స్ప్రే చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది 2 daysలో దీని పని అనేది అయిపోతుంది బ్యాసిలస్ది. దాని తర్వాత ఎక్కువ రోజులు ఇది పని చేయదు. ఎక్కువ రోజులు పని చేయాలంటే 24 degrees బిలోనే టెంపరేచర్ ఉండాలి. సో ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ విషయం అనమాట బ్యాసిలస్కి సంబంధించి. ఇంకొకటి, ఫార్మర్స్ కొంతమంది ఈ మధ్య కాలంలో కొంతమంది వాళ్ళకి అసలు ఏం అథారిటీ ఉందో, వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, కానీ అసలు దానిమ్మ గురించి తెలుసో తెలియదో కూడా తెలియదు, కానీ కొంతమంది బయటకు వచ్చి ఏదో ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి వీటిని స్లరీ రూపంలో చేసి కల్చర్ చేసి వాడండి అని చెప్పేసి అంటున్నారు. అంటే బెల్లం వేసి కల్చర్ చేసి వాడండి అని చెప్పేసి రాంగ్గా ఫార్మర్స్ని గైడ్ చేస్తున్నారు. ఇట్లా చేయొద్దండి. బెల్లం వేసి కల్చర్ చేసి కనుక స్ప్రే చేశారు అంటే కంపల్సరీ మీ తోట 3-4 daysలో కొలాప్స్ అయిపోతుంది. కంప్లీట్గా బ్యాక్టీరియల్ బైట్ ఇంకా హెవీగా స్ప్రెడ్ అయిపోతుంది. దీనికి కారణం ఏంటంటే మీరు కలుపుతున్నటువంటి బెల్లం. ఈ బెల్లం ఏదైతే ఉందో మీరు మంచి బ్యాక్టీరియాని డెవలప్ చేయడానికి బెల్లం వేస్తారు, కానీ ఇదే బెల్లము చెడు బ్యాక్టీరియాని కూడా మల్టిప్లై చేయడానికి పనిచేస్తుంది. సో బెల్లానికి తెలీదు మంచి బ్యాక్టీరియా ఇది, చెడు బ్యాక్టీరియా ఏది అనేది. బెల్లం పడిందంటే ఆటోమేటిక్గా బ్యాక్టీరియా అనేది మీకు హెవీగా స్ప్రెడింగ్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి బెల్లం కలిపి కల్చర్ చేసి స్ప్రే చేసే పిచ్చి పనులు ఎవరు కూడా చేయొద్దండి. ఇది బ్యాసిలస్కి సంబంధించి ఫార్మర్స్ చేసినటువంటి మేజర్ మిస్టేక్స్. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బ్యాసిలస్ని స్ప్రే చేసే టైం అనేది రాంగ్ టైంలో చేస్తున్నారు. సెకండ్ మిస్టేక్ ఏంటంటే కాపర్ సంబంధించిన మందులు అన్నీ స్ప్రే చేసి చెట్టు పైన పౌడర్ లాగా ఉన్న సమయంలో స్ప్రే చేస్తున్నారు. అట్లా స్ప్రే చేసినప్పుడు కూడా పనిచేయవు. యాంటీబయాటిక్స్ కాస్గామైసిన్ కానీ, వాల్డామైసిన్ కానీ, స్ట్రెప్టోసైక్లిన్ కానీ, బోర్నోపాల్ కానీ ఇటువంటివి ఏమైనా స్ప్రే చేసి దాని తర్వాత ఈ బ్యాసిలస్ని స్ప్రే చేసినా కూడా పనిచేయదు. బ్యాసిలస్ తర్వాత కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇది సెకండ్ మిస్టేక్ చేస్తున్నారు. థర్డ్ మిస్టేక్, స్లరీ రూపంలో కల్చర్ రూపంలో బెల్లం కలిపి స్ప్రే చేస్తున్నారు. ఇట్లా చేసినా కూడా బ్యాక్టీరియల్ బైట్ హెవీగా స్ప్రెడింగ్ అనేది మీకు అయిపోతుంది. ఇది ఫస్ట్ మేజర్ మిస్టేక్, ఫార్మర్స్ చేసినటువంటి మేజర్ మిస్టేక్ అనమాట.
సెకండ్ మేజర్ మిస్టేక్ ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి వాటర్ మేనేజ్మెంట్. చాలామంది ఏం చేస్తున్నారంటే వాటర్ని ఇష్టం వచ్చినట్లు ఇచ్చేస్తున్నారు దానిమ్మకి సంబంధించి. అట్లా వాటర్ మేనేజ్మెంట్ చేయొద్దండి. ఎంత మీరు లీస్ట్ వాటర్ ఇస్తారో, ఎంత తక్కువ వాటర్ ఇస్తారో, చెట్టుని ఎంత డ్రైగా ఉంచుతారో అంత తక్కువ బ్యాక్టీరియల్ బ్లైట్ వస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే మీరు ఎంత వాటర్ ఇస్తారో ఫ్రూట్లో అంత ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రూట్లో ఎంత వాటర్ ఎక్కువ అవుతుందో అంత బ్యాక్టీరియా అనేది హెవీగా స్ప్రెడ్ అవుతుంది. బ్యాక్టీరియాకి ప్రాణం ఏది అంటే వాటర్లోనే ఉంటుంది. వాటర్ లేకపోతే వితౌట్ వాటర్ బ్యాక్టీరియా అనేది నివసించదు. సో కాబట్టి బ్యాక్టీరియాకి ప్రాణం వాటర్లోనే ఉంటుంది. కాబట్టి మీరు వాటర్ని ఎంత తక్కువ ఇస్తారో అంత తక్కువ స్ప్రెడింగ్ అవుతుంది. కంప్లీట్గా స్టాప్ అవుతుంది అనేసి నేను చెప్పాను, కానీ 100% ఫాస్ట్గా స్ప్రెడింగ్ అయ్యేది మీకు 20%కి తగ్గిపోతుంది. వెరీ స్లోగా మూవింగ్ అవుతుంది. బ్యాక్టీరియా ఉంటుంది కానీ చాలా స్లోగా స్ప్రెడింగ్ అవుతుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయొచ్చు. వాటర్ నేను చెప్పేది మీరు నమ్మకపోతే ఒక 4 లైన్లకు వాటర్ చాలా తక్కువ ఇచ్చి చూడండి, లేదంటే ఒక గేట్ వాల్ అంతటికి వాటర్ చాలా తక్కువ ఇవ్వండి. ఒక గేట్ వాల్కి ఫుల్ వాటర్ ఇచ్చి చూడండి, మీకు బ్యాక్టీరియల్ బ్లైట్ దేంట్లో ఎక్కువ వస్తుంది, దేంట్లో తక్కువ వస్తుంది అనేది మీకే ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో వాటర్ ఇవ్వకపోతే సైజ్ రాదన్నట్లుగా కొంతమంది రాంగ్గా గైడ్ అయితే చేస్తున్నారు. అట్లా చేయొద్దండి. దీనికి ఎంత తక్కువ వాటర్ ఇస్తారో అంత క్వాలిటీ క్రాప్ అనేది మీకు వస్తుంది. సో ఇది సెకండ్ మిస్టేక్ చేస్తున్నారు. థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఫార్మర్స్ ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడమే ఆలస్యము, ఇంకా వెంటనే సాయిల్ అప్లికేషన్ ఏం చేయాలి. మీరు ఎంత సాయిల్ అప్లికేషన్ చేసినా, ఎంత గింజుకున్నా, ఏమేం చేసుకున్నా ఇది రావాల్సిన సైజ్ మాత్రమే వస్తుంది. దానికి మించి సైజ్ రాదు. మీరు ఎంత సాయిల్ అప్లికేషన్లు చేస్తారో అంత ఎక్కువ బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది అంత ఎక్కువ అవుతుంది. దీనికి రీజన్ ఏంటంటే మీరు ఇచ్చే ఫుడ్ అనేది కెమికల్ ఫుడ్ ఏంటి, బ్యాలెన్స్డ్ లెవెల్లో పోదు, అన్బ్యాలెన్స్డ్ లెవెల్లో పోతుంది. 52-34 ఇస్తారు, ఫాస్ఫరస్ పొటాషియం పోతుంది. లేదంటే 10-26 ఇస్తారు, దీంట్లో ఫాస్ఫరస్ పొటాషియం నైట్రోజన్ మాత్రమే వెళ్తుంది. రిమైనింగ్ మైక్రో న్యూట్రియన్స్ ఎక్కడ పోవాలి, దాని తర్వాత సెకండరీ న్యూట్రియన్స్ ఎక్కడ పోవాలి, ఇవన్నీ పోవు. సో ఇట్లా కెమికల్ న్యూట్రియన్స్ ఏంటంటే హై పర్సంటేజ్లో ఇస్తాం. అవి కూడా మనం హై పర్సంటేజ్లో ఇచ్చినప్పుడు అవి ప్లాంట్లోకి వెళ్ళినప్పుడు ప్లాంట్ దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి సగం ఎనర్జీ అనేది ఖర్చు పెట్టేస్తుంది. దాని తర్వాత ఇవి హై లెవెల్లో ప్లాంట్లోకి వెళ్తాయి. సో ఎంత న్యూట్రిషన్ వాల్యూ ఫ్రూట్లో పెరుగుతుందో బ్యాక్టీరియాకి అంత మంచి ఫుడ్ దొరుకుతుంది, అంత ఇష్టమైన అంత ఆహారం దొరుకుతుంది. అంతే ఎక్కువ బ్యాక్టీరియల్ బ్లైట్ కూడా మీకు స్ప్రెడింగ్ అవుతూనే పోతుంది, మల్టిప్లై అవుతూనే పోతుంది. ఇంకా ఎక్కువ దాని పాపులేషన్ని పెంచుకుంటూ పోతుంది, కానీ తగ్గించుకోదు. అయితే ఇక్కడ మీరు కెమికల్ వర్సెస్ ఆర్గానిక్ చూసుకుంటే, ఆర్గానిక్ ఫుడ్ కనుక మీరు ఇచ్చారంటే లైక్ పశువుల ఎరువు కానీ మన స్లరీస్ కానీ ఇవి ఏమైనా ఇచ్చారంటే సాయిల్కి ఎటువంటి డిస్టర్బ్ జరగదు, సాయిల్ pHలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కంప్లీట్గా బ్యాలెన్స్డ్ లెవెల్లో వీటిలో న్యూట్రియన్స్ ఉంటాయి. సో వీటికి కావాల్సినంత పర్సంటేజ్లో మాత్రమే ఇస్తాయి. వీటికి కావాల్సింది మనకు గోరడంత అవసరం అయితే మనం ఎంత ఇస్తున్నామంటే ఇంత ఇస్తున్నాము చెట్టుకు. అంత ఎక్కువ లెవెల్లో మనం న్యూట్రియన్స్ని ప్రొవైడ్ చేసి దాన్ని చెట్టుని పూర్తిగా అన్బ్యాలెన్స్ చేస్తున్నాం. న్యూట్రియన్ పరంగా అన్బ్యాలెన్స్ చేసి న్యూట్రియన్స్ యొక్క పర్సంటేజ్ మీరు ఇంక్రీజ్ చేసే కొద్దీ బ్యాక్టీరియల్ బ్లైట్ యొక్క పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే పోతుంది. సో ఇట్లా చేయొద్దండి దయచేసి. బ్యాక్టీరియల్ బ్లైట్ ఉన్న వాళ్ళు కాస్త సైజ్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మీరు ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వద్దండి, కేవలం స్లరీస్ మాత్రమే ఇవ్వండి. మీకు 100% బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది స్టాప్ అవుతుంది. మీరు ఇంతమంది సాయిల్ అప్లికేషన్లో ఇన్నిసార్లు సాయిల్ అప్లికేషన్లు ఇస్తూ ఉంటారు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఎంత గింజుకున్నా మీరు ఎంత ప్రయత్నం చేసుకున్నా 300 గ్రామ్స్కి మించి ఎవరికి కూడా మ్యాక్సిమం సైజ్ అనేది వెళ్ళదు. కేవలం కొన్ని ఏరియాస్లో మాత్రమే, వాతావరణం సపోర్ట్ చేసే ఏరియాస్లో మాత్రమే 500 గ్రామ్స్ అబోవ్ ఈ దానిమ్మ అనేది సైజ్ వెళ్తుంది. అతిగా ఆశలు పెట్టుకొని ఫర్టిలైజర్స్ వేసి బ్యాక్టీరియల్ బ్లైట్ని ఎక్కువ చేసుకోవద్దండి. సాయిల్ pHని డిస్టర్బ్ చేయొద్దండి, సాయిల్ యొక్క హెల్త్ని డిస్టర్బ్ చేయొద్దండి, ప్లాంట్లో న్యూట్రియన్స్ అన్బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేయొద్దండి, ప్లాంట్లో బ్యాలెన్స్డ్ లెవెల్లో న్యూట్రియన్స్ని మెయింటైన్ చేయండి. వీలైనంత వరకు ఆర్గానిక్ వేలో మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇది థర్డ్ మిస్టేక్ చేస్తున్నారు ఫార్మర్స్ అందరూ కూడా. ఇక ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి చాలామంది చేస్తున్నటువంటి ఇంకో మిస్టేక్ ఏంటంటే రూట్స్ ఎట్లున్నాయి ఏంటనేది ఎవరు చూడట్లేదు. సో రూట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాంట్కి. ఫుడ్ తినాలన్నా, వాటర్ తీసుకోవాలన్నా, ఏదన్నా కానీ రూట్స్ ద్వారానే ప్లాంట్లోకి పైకి వెళ్ళాలి. సో ఇవి బాగలేకపోతే కంప్లీట్ డిజాస్టర్, ఇంకా చెట్టు పనికిరాని దాని కింద లెక్క అనమాట. సో రూట్స్లో నెమటోడ్స్ గురించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఆల్రెడీ నెమటోడ్స్ గురించి, వైట్ రూట్స్ గురించి సపరేట్గా వీడియోస్ చేశాను నేను. లాస్ట్ 2 years బ్యాక్ దీనికి సంబంధించి వీడియోస్ చేశాను. అప్పటి నుంచి నేను వైట్ రూట్స్కి సంబంధించి వీడియో చేసినప్పటి నుంచి చాలామంది దీని గురించి బయటకు వచ్చి వైట్ రూట్స్ అని చెప్పేసి పదే దీని గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు.
సో ఈ వైట్ రూట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. వైట్ రూట్స్ ఎంత ఎక్కువ ఉంటే ప్లాంట్ అంత హెల్దీగా ఉంది అనేసి అర్థము. వైట్ రూట్స్ ఉంటే మీరు బేఫికర్గా ఉండొచ్చు. వితౌట్ వైట్ రూట్స్ నెమటోడ్స్ ప్రాబ్లం పెట్టుకొని వేరే రూట్స్ కుళ్ళిపోయి లేదంటే కాలర్ రాటో ఏదో ఒక ప్రాబ్లం మీరు రూట్స్లో పెట్టుకొని పైన మీరు ఎన్ని మందులు స్ప్రే చేసినా బ్యాక్టీరియల్ వైట్ అనేది మీకు కంట్రోల్లోకి రాదు. కాబట్టి రూట్స్ హెల్దీగా ఉంటే ప్లాంట్ హెల్దీగా ఉంటుంది, ప్లాంట్ హెల్దీగా ఉంటే ఫ్రూట్ హెల్దీగా ఉంటుంది. అన్నీ హెల్దీగా ఉంటే డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ కూడా ప్లాంట్లో హెవీగా ఉంటుంది. ప్లాంట్ స్వతహాగా డిసీజ్ని తట్టుకునే శక్తి అనేది ప్లాంట్కే వస్తుంది. సో ఈ డిసీజ్ని మనం స్ప్రెడ్డింగ్ కాకుండా ఆపడమే మన చేతుల్లో ఉంది. పూర్తిగా కంట్రోల్ చేయటం, ఏదో ఒక మెడిసిన్ స్ప్రే చేయగానే పూర్తిగా ఇది కంట్రోల్లోకి రాదు. దీనికి సంబంధించి 100% మెడిసిన్ అనేది మార్కెట్లో లేదు. సో ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఇది 4th మిస్టేక్, ఫార్మర్స్ చేస్తున్నటువంటి 4th మిస్టేక్. ఈ నెమటోడ్స్కి సంబంధించి ఆల్రెడీ నేను చెప్పాను. ట్రైకోడర్మా ప్యాసిలోమైసిస్ కలిపి కనుక మీరు డ్రిప్లో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫర్టిగేషన్ చేశారంటే స్లరీ నెంబర్ 3 ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ నేను చెప్పినటువంటిది, ఆ స్లరీ నెంబర్ 3 కనుక మీరు కంటిన్యూస్గా ఇచ్చారంటే రూట్స్లో ఎటువంటి ప్రాబ్లం రాదు. రూట్స్ 100% హెల్దీగా ఉంటాయి. ఏ టైంలో వెళ్ళి చూసినా హెల్దీ రూట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. హెల్దీ రూట్స్ ఉంటే ప్లాంట్ హెల్దీగా ఉంటుంది. ప్లాంట్ హెల్దీగా ఉంటే డిసీజ్ని ప్లాంట్ దానంతటా అదే కంట్రోల్లో పెట్టుకుంటుంది. సో పదే స్ప్రేయింగ్స్ చేసి ప్లాంట్ని పదే న్యూట్రియంట్స్ అవి ఇవి ఇచ్చి ప్లాంట్ని అన్బ్యాలెన్స్ చేయొద్దండి. ఇది 4th మిస్టేక్ అనమాట. రూట్స్కి సంబంధించి కూడా ఫార్మర్స్ మిస్టేక్ చేస్తున్నారు. 5th మిస్టేక్ వచ్చేసరికి ఫార్మర్స్ చేస్తున్నటువంటిది మేజర్గా బ్యాక్టీరియల్ బ్లైట్కి సంబంధించి. బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చింది అంటే చాలు ఇంకా డే బై డే స్ప్రేయింగ్ చేస్తారు. 2 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తారు, 3 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేస్తారు. అట్లా స్ప్రేయింగ్ అనేది చేయొద్దండి. ఎంత బ్యాక్టీరియల్ బ్లైట్ ఉన్నా కూడా ఫస్ట్ నేను చెప్పినటువంటి బ్యాక్టీరియల్ బ్లైట్ షెడ్యూల్ ఏదైతే ఉందో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను. ఆ 4 స్ప్రేస్ చేసిన తర్వాత మీరు 4 డేస్ 5 డేస్కి 5 డేస్ తర్వాతే ఒక స్ప్రేకి ఇంకొక స్ప్రేకి మధ్య గ్యాప్ అనేది 4 to 5 డేస్ పెట్టుకునే స్ప్రే చేయాలి. అంతకు లోపల కనుక మీరు స్ప్రే చేస్తారంటే ఏ మందు పనిచేయదు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు డాక్టర్ దగ్గరికి ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు, సమ్ టాబ్లెట్స్ రాసిస్తారు. ఆ టాబ్లెట్స్ రాసి ఇచ్చిన తర్వాత మీకు ఏం చెప్తారు, సో ఫలానా టైంలో ఈ టాబ్లెట్స్ వేసుకోండి, ఫలానా టైంలో ఈ టాబ్లెట్స్ వేసుకోండి అంటారు. అంటే పర్టికులర్గా ఒక డోస్కి ఇంకొక డోస్కి మీకు ఒక టాబ్లెట్ యొక్క డోస్కి ఇంకో టాబ్లెట్ యొక్క డోస్కి కనీసం అంటే ఒక 5 నుంచి 6 గంటలు లేదంటే 4 నుంచి 5 గంటలు టైం అనేది సమయం అనేది అక్కడ డాక్టర్స్ చెప్తారు. ఎందుకు అనంటే అది మీరు అప్టేక్ చేసిన తర్వాత బాడీలో దాన్ని తీసుకున్న తర్వాత దాని యొక్క ప్రభావం అనేది సమ్ టైం వరకు బాడీలో అట్లే ఉంటుంది. అంటే 4 గంటలు 5 గంటలు అది బాడీలో అట్లే ఉంటుంది. సో దాని యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గిన తర్వాత మళ్ళీ మనం బయట నుంచి ఇంకొక మెడిసిన్ తీసుకుంటే అది కూడా ప్రాపర్గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఒక మెడిసిన్ వేసుకొని మళ్ళీ ఇంకొక మెడిసిన్ వేసుకొని మళ్ళీ సేమ్ అదే మెడిసినే మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మొత్తానికి కంప్లీట్గా బాడీ పైన చాలా ఎఫెక్ట్ అనేది, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పడతాయి. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే ఏదైనా మెడిసిన్ స్ప్రే చేశారంటే దానికి సంబంధించి పర్టికులర్ టైం ఉంటుంది. ఇన్ని రోజుల వరకు ఇది వర్క్ చేస్తుంది అనేసి ఉంటుంది, వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు కావాలంటే ఆ కంపెనీ యొక్క ఫంగిసైడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే దాని యొక్క ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది, ఇన్ని రోజుల తర్వాత నెక్స్ట్ డోస్ చేసుకోవాలనేసి దాని గురించి కంపెనీ వాళ్ళు కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏదైనా మందు స్ప్రే చేశారనుకోండి, ఫర్ సపోజ్ ఏదైనా మందు స్ప్రే చేశారు, అది ప్లాంట్లో ఆల్రెడీ ఉంటుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈరోజు స్ప్రే చేసి వర్షం పడిపోయింది అని చెప్పేసి నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే స్ప్రే చేస్తారు. అదేమవుతుంది, ఆల్రెడీ లోపల ఒక మెడిసిన్ ఉంటుంది, మళ్ళీ బయట నుంచి ఇంకొక మెడిసిన్ వెళ్తుంది. సో ఇది వెళ్ళి లోపల ఉన్న మెడిసిన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. రెండు కూడా పని చేయకుండా అయిపోతాయి. రెండు కూడా ఒకదానికొకటి మిస్ మ్యాచ్ అయిపోతాయి. లోపలికి వెళ్ళి గందరగోళం అయిపోతుంది. అప్పుడు ప్లాంట్ ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిపోయి ఇంకా డిసీజ్ అనేది పెరిగిపోతుంది తప్పిస్తే డిసీజ్ అనేది మీకు తగ్గేదానికి ఎక్కడా కూడా ఛాన్సెస్ ఉండవు. కాబట్టి పర్టికులర్ టైం 4 to 5 డేస్ గ్యాప్ కంపల్సరీ ఎవ్రీ స్ప్రేకి మధ్య ఉండాలి. అంతకు తక్కువ గ్యాప్ పెట్టి మీరు స్ప్రేలు చేసినా స్క్రాచెస్ వచ్చేస్తాయి, సన్బర్న్ ప్రాబ్లం వచ్చేస్తుంది. దాని తర్వాత ప్లాంట్ పూర్తిగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, ఫ్రూట్ సైజ్ అనేది రాదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి స్ప్రేకి మధ్య గ్యాప్ కన్సిస్టెంట్గా మీరు ఫస్ట్ బ్లైట్ షెడ్యూల్ ఏదైతే ఉందో 4 స్ప్రేలు ఏవైతే ఉందో అవి చేసేసిన తర్వాత దాని తర్వాత నుంచి మీరు మాత్రం 4 to 5 డేస్కి ఒకసారి స్ప్రే అనేది కంపల్సరీ చేసుకోండి. సో ఇది బ్యాక్టీరియల్ వైట్కి సంబంధించి ఫార్మర్స్ చేస్తున్నటువంటి మేజర్ మిస్టేక్స్ అనమాట. వీటిని సరి చేసుకోగలిగితేనే మీకు బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్లో ఉంటుంది.